ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్మాలో ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ప్రసారమవుతున్న ఈ సీరియల్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సీరియల్లో మెయిన్ హీరోయిన్గా పల్లవి రామ్శెట్టి కావడంతో ఈ సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఈ సీరియల్లో నటించిన ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి పేరుతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఈ సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సీరియల్కి శ్రీకర్కి భార్యగా శ్రేయ క్యారెక్టర్ జూహీ వడ్ల చాలా చక్కగా నటించింది. జూహీ వడ్ల ఈ సీరియల్ కంటే ముందు బ్రహ్మముడి సీరియల్ ద్వారా మనందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రేయ క్యారెక్టర్లో ఇప్పుడు జూహీ కాకుండా శ్రావ్య చౌదరి అనే కొత్త నటి నటిస్తోంది. ఈమె ఈ సీరియల్ కంటే ముందు పలు సినిమాల్లో మరియు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. ఇక జూహీ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణం తెలియజేసింది. ఆమెకి మరొక సీరియల్లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఈ సీరియల్లో సైడ్ క్యారెక్టర్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలియజేసింది. కానీ ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా శ్రేయ క్యారెక్టర్లో జూహీ వడ్లానే బాగా సూట్ అయ్యింది అని ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సీరియల్లో ఆమె క్యారెక్టర్ని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంటింటి రామాయణం సీరియల్లో శ్రేయ క్యారెక్టర్లో నటించిన జూహీ వడ్ల యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.